హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు ప్రకృతి ప్రేమికులా? సిటీ లైఫ్, ట్రాఫిక్ సౌండ్స్ నుండి కాసేపు ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం గుంటూరుకి అతి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అదేనండి పేరేచర్ల నగరవనం పార్క్. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అడవి లాంటి పార్కు విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నగరవనం గుంటూరు నగరం నుండి కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పేరేచర్ల సెంటర్కు ముందే ఈ నగరవనం పార్క్ అయితే వస్తుంది. సొంత వాహనంలో కానీ ఆటోలో కానీ ఇక్కడకు చేరుకోవచ్చు. వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ఒక మంచి బెస్ట్ పిక్నిక్ స్పాట్ అనే చెప్పవచ్చు. ఇక ఎంట్రీ విషయానికి వస్తే ఇక్కడ టికెట్ ధర పెద్దలకు వచ్చేసేరి రూ. 20, అదేవిధంగా పిల్లలకి రూ. 10 మాత్రమే ఉంటుంది. మీరు కెమెరాలు తీసుకెళ్ళాలి అన్నా కానీ తీసుకెళ్ళొచ్చు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఎటువంటి రుసుము అయితే తీసుకోరు. ఇక ఈ పార్కు టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు అయితే ఉంటుంది. సాయంత్రం వేళ ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ఆహ్లాదకరంగా, ఎంతో హాయిగా అయితే ఇక్కడి వాతావరణం ఉంటుంది. ఈ నగరవనంలో ఉన్న హైలైట్ ఏంది అంటే ఇక్కడ ఉన్న చిన్న కొండ నుండి మరియు దాని పైన ఉన్న వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ ఎలా చేరుకోవాలి అంటే మెట్లెక్కి పైకి వెళితే చుట్టూ ఉన్న పచ్చని కొండలు, అడవి అద్భుతంగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి ఇది ఒక స్వర్గం లాంటిదనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ సెల్ఫీలు దిగడానికి, రీల్స్ చేసుకోవడానికి యువత ఎక్కువ అయితే ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం చిల్డ్రన్స్ పార్క్ ఏరియా. అంటే అడవి పక్షులు, అడవి జంతువులు ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న బొమ్మలుగా పిల్లలకు ఎంటర్టైనింగ్గా ఉండడానికి ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, అదేవిధంగా అరుదైన మెటీరియల్తో తయారు చేసిన బొమ్మలన్నీ ఈ ఏరియాలోనే పెట్టి పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగేలాగైతే ఏర్పాటు చేసిన ప్లేస్ ఇది. కేవలం పెద్దలకే కాకుండా పిల్లల కోసం ఇక్కడ చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా ఉయ్యాలలు, స్లైడ్స్, ఇతర ఆట వస్తువులతో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అలాగే ప్రకృతి ఒడిలో నడవాలి అనుకునే వారి కోసం పొడవైన వాకింగ్ ట్రాకు, ఉదయం పూట ఫుడ్ వాకింగ్ చేసేవారికి ఇది మంచి ఆక్సిజన్ హబ్ అనే చెప్పవచ్చు. మీరు చూస్తున్నట్లుగానే పెద్దవాళ్ళు కూడా వారి యొక్క ఆట వస్తువులను తెచ్చుకొని ఏ విధంగా ఆడుతున్నారో మీరు చూడవచ్చు. ఇక పొడవైన చెట్లు, మంచి ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఇక్కడి పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనేసి అయితే చెప్పవచ్చు. ఇందాక చెప్పినట్టు వ్యూ పాయింట్ మెట్లెక్కి వెళ్ళాలన్నది ఇదే ప్లేసు. ఆ మెట్లెక్కి కొండెక్కితే అక్కడ జిప్ లైన్ ఉంటుంది. ఈ జిప్ లైన్‌కి రూ. 300 టికెట్ అయితే తీసుకోవడం ఉంటుంది. మెట్లెక్కిన తర్వాత జిప్ లైన్ ఎక్కితే ఈ కింద వరకైతే రావటం జరుగుతుంది. ఇక అవన్నీ చూసుకొని చిల్డ్రన్ పార్క్ దాటి ఇంకొంచెం ముందుకొస్తే ఒక చిన్న ఫౌంటైన్ లాగైతే ఉంటుంది. ఈ ఫౌంటైన్ చుట్టూ గ్రీనరీ గానీ, ఫోటోస్‌కైతే సూపర్ లొకేషన్ అనే చెప్పొచ్చు. ఫోటోలు చాలా చక్కగా అయితే, చాలా అందంగా అయితే ఇక్కడ వస్తాయి. ఇది దీని పేరే లోటస్ పాండ్ అనేసైతే పెట్టడం జరిగింది. ఇందులో ఒక చిన్న చేంజ్ అంటే శ్రీకృష్ణుని వారి విగ్రహం పెట్టినట్టయితే చాలా చూడముచ్చటగా ఉండేదనైతే చెప్పొచ్చు. ఇక ఇప్పుడిప్పుడే ఇంకొంచెం ఎక్కువగా అభివృద్ధి చేస్తూ గ్రీనరీకి రోడ్డు వేసి తయారు చేస్తున్న రోడ్డది. ఇక ఇది మొత్తం ఫ్యామిలీతో వచ్చిన వారు చక్కగా ఎంజాయ్ చేయడానికి, అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి
ఏమైనా భోజనం తెచ్చుకుంటే చెట్ల కింద చక్కగా ప్రశాంతంగా హాయిగా స విశ్రాంతి తీసుకుంటూ ఈ చెట్ల కిందే భోజనం చేయొచ్చు. చూస్తున్నారుగా ఫ్యామిలీతో వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అదే విధంగా మీరు కూడా ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనిపిస్తున్న ఎదురుగా ఉన్న కొండ మీదే కైలాసగిరి కొండ అంటారు. అంటే అక్కడ శివుని విగ్రహం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లోనే పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. చూశారుగా తక్కువ ఖర్చుతో పచ్చని ప్రకృతి మధ్య గడపడానికి పేరేచర్ల నగరవనం పార్క్ అయితే ఒక మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? వెళ్తే మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా! బాయ్ బాయ్. సీ యూ. జై హింద్.